హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మన కిచెన్ లో చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ తో సాఫ్ట్ అండ్ జ్యూసీ మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మష్రూమ్ అంటే నచ్చని వాళ్ళకి కూడా ఒకసారి ట్రై చేయాలనిపించేలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో పర్ఫెక్ట్ మసాలా గ్రేవీతో ఈ కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఈ కర్రీ మనకి చపాతీ, రోటీ, రైస్ దేంతో తిన్నా సూపర్ గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా మన డెలిషియస్ మష్రూమ్ కర్రీ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్ అయితే చేసేయండి బంగారం. మీ చిన్న లైక్ నాకు పెద్ద మోటివేషన్ ఇస్తుంది. ఫస్ట్ అయితే మష్రూమ్స్ ని ఒకసారి వాటర్ లో వాష్ చేసుకుని ఆ తర్వాత నేను ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చేతితో నీట్ గా పైన పప్పురు మొత్తం తీసేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే హ్యాండ్ తోనే వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీకు చేతితో రాకపోతే కనుక ఒకసారి నైఫ్ తో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మష్రూమ్స్ మీద పొర మొత్తం తీసేసుకున్న తర్వాత మనకు నచ్చిన సైజ్ లో కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా లేదంటే మరీ పెద్దగా కట్ చేసుకోకండి. ఇక్కడ నేను ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. పెద్ద మష్రూమ్ అయితే 3 పీసెస్ కింద, చిన్న మష్రూమ్ అయితే 2 పీసెస్ కింద కట్ చేసుకోండి. ఇలా మొత్తం నేను ఒక 200 గ్రామ్స్ మష్రూమ్ తీసుకున్నాను. ఆ మష్రూమ్స్ మొత్తం ఇలా పీసెస్ కింద కట్ చేసేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ మష్రూమ్ పీసెస్ ని వాష్ చేయడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని వాటర్ వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కర్రీ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనుకుంటే మష్రూమ్ పీసెస్ ని ఇలా సాల్ట్ వాటర్ లో ఉంచుకోండి. అప్పుడు నల్లగా అవ్వకుండా ఉంటాయి. లేదు వెంటనే వండేసుకుంటే కనుక వాష్ చేసేసుకుని కుక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని వాష్ చేసుకుని పక్కన ఉంచుకున్న మష్రూమ్ పీసెస్ అన్ని యాడ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మష్రూమ్స్ ని డైరెక్ట్ గా గ్రేవీలో వేయకుండా ముందుగా కొంచెం ఆయిల్ లో 3 to 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మష్రూమ్స్ లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి టెక్స్చర్ ఇంకా బాగుంటుంది. అలాగే మష్రూమ్స్ ఫ్లేవర్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇలా ఫ్రై చేసినప్పుడు మష్రూమ్స్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, ఆ ఫ్రై చేసుకున్నప్పుడు వచ్చిన మష్రూమ్ వాటర్ ని వేస్ట్ చేయకండి. ఆ వాటర్ లో చాలా ఫ్లేవర్ ఉంటుంది. దాన్ని సెపరేట్ గా కలెక్ట్ చేసి గ్రేవీ బాయిల్ అయ్యే టైంలో మళ్ళీ యాడ్ చేస్తే కర్రీ టేస్ట్ ఇంకా రిచ్ గా నేచురల్ గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటుంటేనే వాటర్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఇలా మొత్తం వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఈ పీసెస్ ని మొత్తం సెపరేట్ చేసుకోవాలి. ఈ మష్రూమ్ పీసెస్ ని వాటర్ ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగ మొగ్గలు, ఒక బిర్యానీ ఆకు, ఒక స్టార్ ఎయిన్స్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా దినుసులన్నీ ఎక్కడ మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న 1 కప్ ఆనియన్ పీసెస్ ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఆనియన్స్ అన్ని బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని ఆనియన్స్ అన్ని బాగా మగ్గించుకోండి. ఆనియన్స్ మగ్గేలోపు మనం కర్రీ గ్రేవీ కోసం మసాలా పేస్ట్ ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బ్లెండర్ జార్ లో కట్ చేసుకున్న 1 కప్ టొమాటో పీసెస్, ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులు, చిన్నగా కట్ చేసుకున్న 2 ఇంచుల అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ వెల్లుల్లిపాయలను పొట్టు తీయకుండా వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే వెల్లుల్లిపాయ పొట్టు వల్ చేసుకున్నా సరే యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఈ లోపు మనకు ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయాయి. చూసారు కదా, ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి. మరొకసారి బాగా మిక్స్ చేసుకుని మనం ఈ పేస్ట్ లో అన్ని పచ్చి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కదండి, అది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీ ఎక్కడా మాడకుండా ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నట్లు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇందాక మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, నేనైతే జీడిపప్పు యాడ్ చేసుకున్నాను. మీకు జీడిపప్పు అవైలబుల్ గా లేకపోతే కనుక జీడిపప్పు బదులు 2 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే దోరగా వేయించుకున్న ఒక గుప్పెడు వేరుశనగైనా సరే యాడ్ చేసుకోవచ్చు. మనకి గ్రేవీ కూడా మగ్గిపోయింది. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు మనం వేసుకున్న మసాలాలు మొత్తం గ్రేవీకి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రేవీలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇందాక మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదే మిక్సీ జార్ లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత మన గ్రేవీ తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మన రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మరొకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకుని మన గ్రేవీకి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాం కదా మష్రూమ్ పీసెస్ ని యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకుని మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీ అనేది ఎక్కడ అడుగంటకుండా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపించినట్లుగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీకు గ్రేవీ అనేది ఇంకా తిక్కుగా కావాలి అనుకుంటే కనుక ఒక 2 to 5 మినిట్స్ పాటు ఉడికించుకోండి. లేదు పలచగానే కావాలనుకుంటే కనుక ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చివరగా ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకుంటే మన వేడి వేడి రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్ గా మన డెలిషియస్ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఏంటండి, మీకు ఈ రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. మళ్ళీ మరో సరికొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. బాయ్ బాయ్.